అప్పుడు అన్నమాట. ఒకసారిగా చాలాసార్లు చెప్పాడు కృష్ణుడు భాగవతంలో. వీలుంటే మీరు గీతా ప్రెస్ వాళ్ళు భాగవతం వేశారు, అది కేవలం 560 రూపాయలకు మొత్తం భాగవతం శ్లోకం తాత్పర్యం వేశారు. అద్భుతంగా వేశారు. అసలు నిజంగా గీతా ప్రెస్ అంటే ఎంత గొప్పదండి, వాళ్ళు మహానుభావులండి వాళ్ళు. ఈ భారతదేశానికి వైశ్యులు ఒక వరం, అందరూ వరమే, నేను కాదనడం లేదు, కానీ వైశ్యులు తమ ధనాన్ని ఇలా పుస్తకాలకు వినియోగించారు. గీతా ప్రెస్ ఆయన గాంధీ గారికి కొంచెం దూర బంధువు. ఆయన్ని ఓ రోజు గాంధీ గారు పిలిచి ఆ ఓనర్ గారిని, ఆ రోజుల్లో నీ డబ్బు ఈ ఎంతైనా ఖర్చు పెట్టుకో నీ సొంతానికి, కానీ కొంత డబ్బుని మాత్రం పుస్తకాల కోసం కేటాయించు. ఈ పుస్తకాల అమ్మగా వచ్చిన డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో సొంతం వ్యాపారానికి వాడకు, ఇది కేవలం పుస్తక వ్యయానికే వాడు, ఆ పుస్తకములు కూడా పురాణాదులే వేయించు అని చెప్పగా అప్పటి నుంచి అందులో మాట వరుసకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు. తెలిసిన మీకు, పుస్తకాలు వేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. ఏ అడ్వర్టైజ్మెంటు వద్దు. ఉదాహరణకి ఎవడో బ్రాందీ చేసా అమ్ముము అని దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఈ బ్రాందీ మీద వచ్చే డబ్బుతోటి పురాణం ఏం చేస్తావు? కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లేకుండా చేయమని చెప్తే కొన్ని తరాలుగా అలా చేస్తున్నారట ఆ కుటుంబం వాళ్ళు. అసలు ఎవరిస్తారండి 560 రూపాయలకి ఇంత పుస్తకం అసలు పట్టుకొచ్చి? అందుకని మీరందరూ నిజమైన భక్తులైతే, గురుభక్తి కలిగిన వాళ్ళైతే, భాగవతం మీద భక్తి కలిగి ఉంటే గీతా ప్రెస్ వాళ్ళమ్మే రామాయణం భాగవతం అందరూ తలో చెట్టు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజించండి చాలు. చదవక్కర్లా, కనీసం ఇంట్లో ఉంటే చాలు. ఇంట్లో ఉంటే కూడా పుణ్యమేనా అని మీరు ఎవరిని అడగచ్చు. అది ఆ మాటే చెప్పాడు. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. వ్యాసుడు శుకుడి ద్వారా చెప్పించాడు, నాయనా నీకు చదువు లేకపోయినా నీ ఇంటిలో భాగవతం అనే పుస్తకాన్ని ఇంటిలో పెట్టి పూజించు. యద్గృహం అంటే ఏ గృహమునందు, పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం, ఏ ఇంటిలో నిత్యము భాగవతం అనే పుస్తకము పూజింపబడుతుందో ఆ ఇల్లు ధర్మ అర్థ కామ మోక్షములు 4ంటికి నిలయం. 4వ మోక్షం ఎవరికి రాదు, కానీ భాగవతాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మోక్షం కూడా వస్తుందన్నాడు. అందుకని ఈ సంవత్సరం బోడిగా సత్యనారాయణ గారిని మీరు కొనుక్కురండి అని చూపించమన్నాను. కొండం కదా నాకు చూపిస్తే నేను నమ్ముతానని, కానీ ఆయన పాపం వెంటనే కొనుక్కొచ్చారు. మీరు కొనుక్కోండి, సెట్టు పెట్టుకోండి. శివపురాణము, భారతము, భాగవతము, రామాయణం, ఈ 4 శ్లోకం తాత్పర్యం. అసలు ఆ డబ్బులకి వాళ్ళకి గట్టిగా మాట్లాడితే ఒక 500 రూపాయలు పెడితే కుటుంబం సినిమాకి వెళ్ళదు. కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతాయి. 560 రూపాయలకి భాగవతం ఇస్తున్నారు, మోక్షం ఇస్తున్నారు మనకి వాళ్ళు, ధర్మార్థ కామ మోక్షాలు ఇస్తున్నారు. ఆ పుస్తకాలు కొంటే ఆ షాపుకి మనం మళ్ళీ ఇంకో పుస్తకం వేయడానికి ఎంతో కొంత ఒక రూపాయి ఇచ్చినట్టు. అసలు వాళ్ళకి ఇచ్చేదే ఉందండి, వాళ్ళ సబ్సిడీ మీద ఇస్తున్నారు, అది వేరే విషయం. మనం ముందు తరిస్తాం. కాబట్టి ఇక మీదట ప్రతి ఇంటిలో, మీ ఇంట్లో భాగవతం, భారతం, రామాయణం ఉంటే నాకు ఎప్పుడో నచ్చితే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను. భారత భాగవతాలు లేని వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికి పిలిచినా రాను పొరపాటును కూడా. ఇది ఒక కంకణం కట్టుకున్నాను నేను. ఎవరైనా పాద పూజకి రమ్మంటే ఆ ఇంట్లో ఈ 3 గ్రంథాలు ఉన్నాయండి మీరు చెప్పినట్టు గీతా ప్రెస్ వాళ్ళు కొన్నాము అంటే మాత్రం గ్యారంటీగా ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా సరే అవకాశం చూసుకొస్తాను. అలాగని అందరూ కొన్ని రేపు పొద్దున పెట్టుకుని రేపే రావాలంటే మళ్ళీ యాతన్నా. కానీ కాబట్టి అందరిళ్లలో భాగవతం ఉండి తీరాలి. అంత గొప్ప పుస్తకం ఎందుకు చెప్తానంటే అందులో చెప్పాడు తీర్థస్నానము చెయ్యాలంటే పక్కన సాధువులు ఉండాలి అని చెప్పారు.